శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 15వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. 14వ రోజు రాత్రి బడంగ్పేట్ వాస్తవ్యులు మురళీరాజు, మంగా మిథున్ రాజు, జానప్రియ రాజు స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇక 15వ రోజు తెల్లవారుజామున దాడులూరు నుంచి బయలుదేరినటువంటి స్వాములు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి సీకేపల్లి చేరుకున్నారు. అక్కడ స్నానక్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. 15వ రోజు మధ్యాహ్నం లక్ష్మణ్, మౌనిక, రోహిత్, అక్షయ్, దివ్య, బాలకృష్ణ, గంగా, గణేష్ కుమార్, సునీత, మాజీ కౌన్సిలర్ నార్సింగ్ స్వాములకు భిక్షణ ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా 3 గంటలకు బయలుదేరి సుమారుగా 9 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తర్వాత సాయంత్రం గుత్తూరు చేరుకున్నారు స్వాములు. అక్కడ రాత్రికి బస చేసి రేపు మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో పాదయాత్ర సాగింది. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు స్వాములు. 15వ రోజుకి చేరుకున్న స్వామి, దాదుల నుండి గుత్తూరుకి చేరుకున్న స్వామి. ఇవాళ అనాథ ప్రభువులు పసుపునీటి గోత్రం గోపాల్, లక్ష్మణ్, మౌనిక, లోహిత్, అక్షయ్, దివ్య, బాలకృష్ణ, గంగా, గణేష్ కుమార్, సునీత, మాజీ కౌన్సిలర్ నార్సింగి, గండిపేట వాస్తవ్యులు స్వామి. వీళ్ళకి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ప్రతి సంవత్సరం ఇలాగే పాదయాత్ర స్వాములకు అన్నదాన కార్యక్రమం జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. బాలకృష్ణ పుట్టినరోజు స్వామి ఇవాళ. స్వామి 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 అన్నస్వామి హ్యాపీ బర్త్డే అన్నస్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, స్వామి పాదయాత్ర అనుకూల దైవమే స్వామి శరణం స్వామి. శ్రీ మణికంఠ పాదయాత్ర బృందం 14 రోజుకి ఏర్కొన్న స్వామి. ఇవాళ అల్పారదాత ప్రభువులు బడంగ్పేట వాత్సవ్యులు చెల్లిమెల్ల మురళి రాజు, మంగా, మిథున్ రాజు, జనప్రియ రాజు పసుపునటి గోత్రం స్వామి. వీళ్ళకి ఎల్లప్పుడూ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. ప్రతి సంవత్సరం ఇలాగే అయ్యప్ప స్వాములకి భిక్ష ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం స్వామి. స్వామి స్వామి స్వామి.